ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 9 ఆగస్టు 2024 దినఫలాలు, తారా చంద్రఫలాలు, ప్రయాణానికి వారసులు, గాతువారం వివరాలు వివరిస్తున్నాను. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము. ఈరోజు శుక్రవారం అవుతుంది. సూర్యోదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. సూర్యుడు సాయంత్రం 6:42కు అస్తమిస్తాడు. తిథి శుక్ల పంచమి, తెల్లవారుజామున 3:15 వరకు ఉంటుంది. మరుసటి రోజు శుక్ల. ఈ నక్షత్రము హస్త నక్షత్రము తెల్లవారుజామున 2:45 వరకు ఉంటుంది. తదుపరి చిత్త. ఇక చంద్రరాశి కన్యారాశి వర్జము ఈరోజు ఉదయం 9:06 నుంచి 10:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:23 వరకు. తిరిగి మధ్యాహ్నము 12:47 నుంచి 1:37 వరకు. రాహుకాలము 10:46 నుంచి ఉదయం 12:21 వరకు. అమృత గడియలు ఈరోజు రాత్రి 7:58 నుంచి 9:46 వరకు. యోగము సిద్ధి యోగము మధ్యాహ్నం 1:45 వరకు. కరణము విష్టి ఈరోజు రాత్రి 12:30 వరకు. తర్వాత భవకరణం వస్తుంది. సూర్యుడు ఈరోజు కర్కాటక రాశిలో 16 జూలై నుంచి 16 ఆగస్టు వరకు ఉంటాడు. అశుభ సమయాలు గుళికా కాలము ఉదయం 7:35 నుంచి 9:11 వరకు. యమగండము 3:32 నుంచి సాయంత్రం 5:07 వరకు. ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే పడమర వారసులా ప్రయాణం చేయకూడదు. ఉత్తర దిక్కు ధాన్య లాభం ఉంటుంది. శుక్రవారం పశ్చిమ దిశలో ప్రయాణం వస్తే తప్పనిసరిగా ఏదైనా భోజనం చేసి కానీ, పెరుగు కానీ, చక్కెర కానీ తిని బయలుదేరితే పనులు అవుతాయి. లేదా ఇంట్లో నుంచి బయలుదేరేవాడు ఉత్తరం దిక్కు వెళ్ళి క్లాక్ వైస్ తిరిగి పడమర వైపు వెళ్తే పనులు సాగుతాయి. లేదా ఉత్తరం వైపు పనులు ఉంటే చూసుకొని వస్తూ పడమర దిక్కు పనులు చూసుకుంటే పనులు సాగుతాయి. ఇవి దూర ప్రయాణాలకు, ఒకరోజు రాత్రి నిద్ర చేయడానికి మాత్రమే పనికొస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఇక తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు హస్త నక్షత్రము. తారాబలం చంద్రబలం పరిశీలిస్తే ఈరోజు హస్త నక్షత్రము కాబట్టి మీ నక్షత్రము, ఈ నక్షత్రము 2:45 తెల్లవారుజామున వరకు ఉంటుంది. మీ నక్షత్రం రోహిణి హస్తాక్షరం ఉంటుంది. జన్మతార కాబట్టి జన్మతార మంచిది కాదు. ఏ పని చేయాలన్నా ఇబ్బందులు వస్తాయి కాబట్టి విడిచిపెట్టే మంచిది. ఓన్లీ విద్యా విషయాల్లోనూ, గృహ మార్పుల విషయాల్లోనూ చేసుకోవచ్చు. తప్పనిసరి పని చేయాలనుకుంటే ముఖ్యమైన పనులు ఆకుకూరలు దానం చేస్తే సరిపోతుంది. మృగశిర, మీ నక్షత్రం మృగశిర చిత్తా ధరిష్ట అయితే పరమై తార అవుతుంది కాబట్టి కొద్ది ఇబ్బందితో పనులు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతభిషం అయితే మిత్రతార అవుతుంది. శుభప్రదము. అన్ని పనులు సాఫీగా సాగుతాయి. మీ నక్షత్రం పునరుసు విశాఖ పూర్వభద్ర నయనతార మంచిది కాదు. పూర్తిగా విడిచిపెట్టాలి. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలంటే నువ్వులు తోగుడు బకా దానం చేస్తే మంచిది. మీ నక్షత్రం పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర అయితే సాధనతార. ఏ పని చేసినా కార్యసిద్ధి. అన్ని రకాల పనులు సాఫీగా సాగుతాయి. విజయం ఉంటుంది. అశ్లేష జ్యేష్ఠ రేవతికి ప్రత్యక్తార. ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలనుకుంటే ఉప్పు దానం చేయండి. తప్పకుండా మీకు లాభం జరుగుతుంది. మీ నక్షత్రం అశ్విని మగ మూల అయితే క్షేమతార. శుభప్రదము. ప్రయాణాలకు, శస్త్రచికిత్సలకు బాగుంటుంది. క్షేమకరము. భరణి పూర్వబలని పూర్వష నక్షత్రాలు ఇబ్బందితార కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది. రాహు అధిపతి కాబట్టి ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి. శుభకార్యాలు ఏమి చేయకూడదు. తప్పనిసరి పరిస్థితులు ఏమైనా పని చేయాలంటే బెల్లం దానం చేయండి. కృత్తిగా ఉత్తరాషాఢ అయితే సంపత్తార కాబట్టి ధన విషయంలో బుధుడు అధిపతి కాబట్టి బాగుంటుంది. వ్యాపార విషయాల్లో ఇంకా మంచిది. ప్రతి పని సాఫీగా సాగుతుంది. ఇవి ఈ చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, మకర మరియు మీన రాశులకు వారికి చంద్రబలం బాగుంది. చంద్రబలాన్ని పరిశీలిస్తే మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, మకర మరియు మేనరాశులకు చంద్రబలం ఉంది. కుంభరాశి వారికి అష్టమ చంద్రుడు, మీనరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, తులారాశి వారికి ద్వాదశ చంద్రుడు. శుభకార్యములకు, దూర ప్రయాణాలకు మంచిది కాదు. గాతువారం పరిస్థితి ఈరోజు వృశ్చిక, ధనుస్సు, మీనరాశులకు గాతువారము.
ఆదివారం రోజు నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడం, నూతన వాహనాలు కొనడము, వాటిని నడిపేయడము మంచిది కాదు. నూతన గృహప్రవేశము, దూర ప్రయాణాలు చేయటం మొదలైనవి చేయకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయలుదేరే ముందు ఏదైనా ఆహారం తీసుకొని బయలుదేరడం మంచిది. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. శుభమస్తు.